హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ధరణి కుకింగ్ మానియా. ఈరోజు రెసిపీ మినప్పాల వడలు. మీరు చూస్తున్నట్టు ఇలాంటి పర్ఫెక్ట్ షేప్లో మినప్పాలు వడలు ఈజీగా చేసుకోవటానికి ఒక 2 ట్రిక్స్ ఉన్నాయండి. అవి 2 ట్రిక్స్ మీరు తెలుసుకోవటానికి కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. చాలా ఈజీగా మీరు వడలు వేసుకోవచ్చండి. వడలు ఆయిల్లో వేసుకోవటమే కొంచెం పర్ఫెక్ట్ షేప్ రావడమే కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు నాకు తెలిసినంత వరకు. అది కూడా ఈజీగా రావటానికి కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. మీకు చాలా ఈజీ ట్రిక్ అండి, అది మీకు తెలుస్తుంది. సో వావ్, చాలా మంచి కలర్ వచ్చిందండి. మీకు బాగా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ విల్ బీ ఎంకరేజింగ్ టు మీ అండి టు డూ ఫర్దర్ వీడియోస్. వావ్, లుక్స్ అమేజింగ్ కదండి. మినప్పాల వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినప్పాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం, సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, మిరియాలు, కరివేపాకు కూడా నేను కట్ చేసుకున్నానండి, జీలకర్ర, బ్లాక్ సాల్ట్ హెల్త్కి మంచిదండి. మీరు ఈ సాల్ట్ వాడితే చాలా బాగుంటుంది. మీరు అవైలబుల్లో ఉన్న సాల్ట్ కూడా వాడచ్చు. మినప్పాలని నేను ఒక 6 గంటలు ఇలా నానబెట్టుకున్నానండి. నానబెట్టిన తర్వాత ఇలా బాగా ఉబ్బాయి. మీరు కావాలంటే 4 నుంచి 6 గంటల వరకు కూడా నానబెట్టుకోవచ్చు. నానబెట్టిన మినప్పాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. వాటర్ చాలా లెస్ క్వాంటిటీ యాడ్ చేశాను. ఒక 2 టీ స్పూన్స్ పైన వాటర్ యాడ్ చేసి నేను అన్ని మినప్పాలంతా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి, మళ్ళీ వడలకి ప్రాబ్లం అవుతుంది వేసుకోవటానికి. మినప్పాల పిండిలో మిరియాలు, ఒక 1/4 టీ స్పూన్ పైన మిరియాలు, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది, అల్లం ఒక 1/4 టీ స్పూన్ పైన, 1/2 టీ స్పూన్ పైన సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1/4 టీ స్పూన్ పైన జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవడం వల్ల తినేటప్పుడు ఒకవేళ కరివేపాకు వస్తే తీసేయకుండా అది కూడా తింటారండి. సో లాస్ట్లో సాల్ట్ సరిపడినంత. నేను వాడింది బ్లాక్ సాల్ట్ అండి. బ్లాక్ సాల్ట్ మీరు కూడా వాడండి, చాలా మంచిది హెల్త్కి. మీకు అవైలబిలిటీలో ఏ సాల్ట్ ఉంటే మీరు ఆ సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా చేత్తో బాగా మనము కలుపుకోవాలి. పిండి అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 చిటికెడమైన సోడా పొడి, 2 టీ స్పూన్లమైన వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సోడా పొడి వల్ల ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదండి, మీరు కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. సోడా పొడి వల్ల కొంచెం వడలు అనేది కొంచెం ఉబ్బినట్లుగా చాలా బాగా వస్తాయి, వేసుకోకుండా కూడా బాగానే వస్తాయి. సోడా పొడి పొరపాటుగా ఎక్కువ పడితే ఆయిల్ అంతా వడలకి ఎక్కువ అబ్జార్బ్ అయిపోతుందండి, అది హెల్త్కి మంచిది కాదు. కాబట్టి వేయకపోయినా పర్వాలేదు. కలుపుకున్న బ్యాటర్ అంతా నేను ఇంకా ప్యాన్లో వేసేసుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని వడలు ఎప్పుడైనా వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చాయి, బాగా రోస్ట్ అవుతున్నాయి. చేత్తో వేసుకోవడం వల్ల వడల్లో అంత ఆయిల్ కూడా అబ్జార్బ్ అవ్వదండి. నేను నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది, మీకు చేత్తో వేసుకోవడం కష్టం అనిపించే వాళ్ళకి వడలు చాలా మంచి పర్ఫెక్ట్ షేప్లో వచ్చే మెథడ్. ఇది సెకండ్ మెథడ్ అండి. ఒక గెంట తీసుకోవాలి, గెంటతో కొంచెం తడి నీళ్ళతో తుడుచుకోవాలి ఫస్ట్ గెంటని. గెంట పైన మనం కలుపుకున్న మినప్పాల వడ బ్యాటర్ పెట్టుకొని ఒక వడ షేప్ లాగా చేసుకోవాలి. ఈ గంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్న ఆయిల్లో బోలించాలి. అప్పుడు వడ షేప్లోని బాగా పర్ఫెక్ట్ షేప్లో వడలాగా వస్తుందండి, మంచి హోటల్ స్టైల్ లాగా. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చేత్తో వేసుకోవడం కష్టం అనిపించే వాళ్ళకి ఇది మంచి అండ్ వెరీ ఈజీ ప్రాసెస్ అండి. ప్లస్ వడ మంచి హోటల్ స్టైల్ లాగానే వస్తుంది. కాకపోతే ఇలా మనం కొంచెం గంటని తడి చేసినందువల్ల ఈ వడలు కొంచెం ఆయిల్ అనేది అబ్జార్బ్ అవుతుందండి. ప్లస్ కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది, చూడ్డానికి చాలా బాగా వస్తాయి, మంచి హోటల్ స్టైల్ లాగా. ఫస్ట్ టైం వడలు ట్రై చేసేవాళ్ళు ఇలాంటి మెథడ్ యూస్ చేయండి, మీకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా మంచి షేప్లో వస్తే. సో ఇంకా టైం టు సర్వ్ ఇంటూ ప్లేట్ అండి. లుక్స్ అమేజింగ్ అండి. ఫైనలీ అండి టేస్టింగ్ టైం. అన్నయ్య టేస్ట్ చేస్తున్నారు. అన్నయ్య ప్లీజ్ టేస్ట్. వావ్, చాలా క్రంచీగా ఉన్నాయి. టింకు అసలు ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి, చాలా పోరస్గా ఉన్నాయి. టేస్ట్ చేద్దామా ఎలా ఉన్నాయో? అన్నయ్య వావ్, బాగుంది. దీంట్లోకి చట్నీ చేసాడు, ఇంకో బాగుంటుంది దీంట్లోకి. అన్నయ్య చేస్తాను అన్నయ్య. సో చట్నీ లేదంటే మీరు ఫుడ్ తినేటప్పుడు రైస్తో పాటు ఇలా అంతా తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంది అన్నయ్య? సూపర్. చేతితో బాగాలేకపోవడం అనేది ఏమైనా ఉంటుందా? చూస్తున్నారు కదండి, బాగా హోటల్ స్టైల్ లాగానే బాగా ఉబ్బాయి.
సో ఇది మనం గంటతో యూస్ చేసి చేసిన వడలండి. మంచి పర్ఫెక్ట్ షేప్తో వచ్చాయి. ఇవి చేత్తో యూస్ చేసి మనం చేసుకున్నవి. దీంట్లో అంతగా ఆయిల్ అనేది అబ్జర్వ్ అవ్వలేదండి అసలు. సో మీ చాయిస్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. మినప్పాల వడలు పర్ఫెక్ట్గా రావటానికి ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క మాట తప్పకుండా, ఈ ఒక్క ఫాల్ట్ తప్పకుండా మీరు చేయకండి. ఏంటంటే వడలు చేసుకునేటప్పుడు మినప్పాలని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు 1 లేదా 2 టీ స్పూన్ల వాటర్ మాత్రమే యూస్ చేసి మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేస్తే వడలు లూజ్ అయిపోతాయి. మనం యాక్చువల్గా వడల పిండిలో ఉప్పు వేయటం వల్లనే కొంచెం నీళ్ళు అనేది పిండిలో ఊరి పిండి కొంచెం లూజ్ అవుతుంది. ఇంకా మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల వడలు వేసుకోలేమండి. అదొక్క ఫాల్ట్ చేయొద్దండి. మీకు ఇలా కరకరలాడుతూ వడలు చాలా ఈజీగా అవుతాయి.